ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. సి ఫర్ క్యాబేజ్. క్యాబేజ్ ఏంటి, ఏదో హాస్టల్లో పెట్టేసేవాళ్ళు క్యాబేజ్ తోటి ఏం చేద్దాం లేదండి. క్యాబేజ్ని తక్కువ అంచనా వేయకుండా చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. మరి యావత్ ప్రపంచంలో ఎక్కువగా క్యాబేజ్ పెంచేది చైనాలో. మన దేశంలో కూడా క్యాబేజ్ పెంచుతారు, కానీ దాన్ని ఇష్టంగా ఎలా వంటల్లో వాడుకోవాలో చాలామందికి తెలియదు. దాన్ని లైట్గా కుక్ చేసుకుంటే దాంట్లో రుచి బాగా ఉంటుంది. దాంట్లో పౌష్టిక విలువలు చక్కగా ఎంజాయ్ చేయాలంటే దాన్ని ఎన్నో విధాలుగా మనం ఆస్వాదించవచ్చు. కూరలేంటి, టిఫిన్లేంటి. టిఫిన్ అనేసరికి నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మరి ఈరోజు క్యాబేజ్ తోటి మనం ఉప్మా చేసుకుందాం. క్యాబేజ్ ఉప్మానా, ఏం చేస్తాడు ఈ సూపర్ షెఫ్ అనుకోకండి. అద్భుతమైన క్యాబేజ్ ఉప్మానే కాదు, దాంతో వెళ్ళడానికి ఒక మంచి క్యాబేజ్ పచ్చడి కూడా చేసుకుందాం. ఈటీవీ అభిరుచిలో మనం నేర్చుకునే రకరకాల రుచికరమైన వంటలు మరి ఒకటా రెండా ఎన్నెన్నో. క్యాబేజీ అనగానే కొంచెం తక్కువ చిన్న చూపు చూస్తూ ఉంటారు చాలామంది, కానీ చైనాలో అయితే ప్రతి వంటకంలో వాళ్ళు క్యాబేజీ వాడుతూ ఉంటారు, దేంట్లో అయినా. ఎందుకంటే ఫస్ట్ ఒకటి, క్యాబేజీ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అంటే ఇళ్లలో కూడా వాళ్ళు పెరట్లో క్యాబేజీ పెంచుకుంటూ ఉంటారు. ఈ క్యాబేజీ తోటి క్యాబేజీ డైట్ అని అవి తయారు చేస్తుంటారు. అంటే ఒక వారం రోజుల పాటు ఏది లేకుండా ఒట్టి క్యాబేజీ తోటి సూప్ చేసుకొని తాగి బరువు తగ్గిపోతారు. క్యాబేజ్ ఏంటంటే మనకి కడుపుకి ఒక రకమైన హాయి కలిగిస్తుంది. అయితే ఈరోజు క్యాబేజ్ గురించి ఇంత చెప్తున్నాను, కానీ అసలు మనం చేసుకునేది ఏంటి అంటే క్యాబేజ్ తోటి ఉప్మా. క్యాబేజ్ తోటి ఉప్మానా? అవును, క్యాబేజ్ తోటే ఉప్మా. మరి ముఖ్యంగా పిల్లలకి అంటే రకరకాల పౌష్టిక విలువలు కలగడం కోసం మనం ఉప్మాలో కూరగాయలు ఇవన్నీ వేసుకోమని చెప్తూ ఉంటాను. మరి ఈరోజు క్యాబేజ్ వేసుకుందాం. ఏదైనా ఉప్మా చేసుకునేటప్పుడు రవ్వని ఎక్కువ కంటే దీంట్లో కూరగాయలని ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. మీరు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుంటారా, చిన్నగా కట్ చేసుకుంటారా, మీ ఇష్టం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఈ మధ్య 10 రూపాయలకి కిలో పచ్చిమిరపకాయలాగా బోల్డ్ అన్ని ఇస్తున్నారు. పచ్చిమిరపకాయల్లో పౌష్టిక విలువలు కూడా బాగుంటాయి, కానీ ఈ దొరికే ఈ పచ్చిమిరపకాయల్లో ఘాటు అనేది ఎక్కువగా అస్సలు లేదు. కాబట్టి ముఖ్యంగా పిల్లలకైనా ఇలా ముక్కలు కోసేసి కూరల్లో వేసేసి ఎలా చేయండి అంటే, ఒకవేళ పిల్లలు తీసి పక్కన పెట్టి తింటున్నారు అంటే పచ్చిమిరపకాయల్ని మరింత చిన్నగా కట్ చేసేసి వేసేసుకోండి. అలాగే ఈరోజు మనం చేసుకునే ఉప్మాలో మనం టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కోసేసుకుందాం. చూడండి, 1 కప్పు రవ్వకి 3 కప్పుల కూరగాయలు వేసుకుంటున్నట్టే ఉంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ బోల్డ్ టమాటో, అలాగే 1.5 కంటే ఎక్కువ కప్పు క్యాబేజ్ కూడా రెడీగా ఉంది. తాలింపు వేసేసుకుందాం. దీనికోసం మనం చక్కగా కొంచెం నూనె, ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత మన ఆవాల తాలింపు వేసేసుకుందాం. ఈ ఆవాలు చిటపట్లాడితేనే ఈ ఉప్మా మంచి సువాసన వస్తుంది. వేసేసుకొని టపటపలాడిద్దాం. ఈ ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లము, ఎన్ని పడుతున్నాయో చూడండి. ఆయుర్వేదంలో అల్లం గురించి ఏం చెప్పారో మీకు ఏం చెప్పమంటారు. అలాగే ఉల్లిపాయలు, చక్కగా చౌకగా దొరికే ఈ పచ్చిమిరపకాయల్ని కూడా ఎలా వేసుకుంటానో చూడండి. అసలు రవ్వ వేసేది ఎంత, ఆ రవ్వని కాకుండా ఇంకా వేసే మిగతావన్నీ ఎంతనో చూడండి. కరివేపాకు పక్కన తీసి పెడితే మాత్రం చొవ్వు నేనైతే పిండేస్తాను. సో అలా కాకుండా మనం కరివేపాకును కూడా చక్కగా తినాలి. కరివేపాకు లైట్గా ఇలా చిటపట్లాడిద్దాం. కావాలంటే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. మన పప్పులు కూడా చక్కగా లైట్గా ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం ఈ కట్ చేసిన టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కావలసినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా బోల్డ్ కూరగాయలు, ఇంకా క్యాబేజ్ వేయలేదు. మరి కొంతమందికి రవ్వ చక్కగా వేయించుకుంటారు. మరి నాకైతే ఆ రవ్వ వేయించినా నాకేం పెద్ద లేదు. ఆ రవ్వ వేయించుకోవడం కంటే ఇందులో కూరగాయలు ఎక్కువ వేసుకోవడం ఇష్టం.
రవ్వ వేయించుకొని చక్కగా నేతిలో అలా మరోసారి చేసుకుందాం. దాని రుచి వేరు. అంటే ఒట్టు ఉప్మా చేసినప్పుడు మాత్రం అంటే ఏ కూరగాయలు వేయకుండా చేస్తే మంచిగా నేతిలో వేయించి అదొక టైపు. దానికి కావలసిన చట్నీలు అదంతా ఒక పెద్ద కథ, అది మరోసారి చూపించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నీళ్లు పోసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. మన 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు చప్పున మనం వేసేసుకుందాం. పర్ఫెక్ట్గా మంచిగా బాయిల్ చేద్దాం. మరి దీంట్లో బిర్యానీకి ఎలా చెక్ చేసుకుంటామో అదే విధంగా దీంట్లో ఉప్పు కూడా చూడాలి. మరి కరెక్ట్గా ఉన్నప్పుడే మన ఈ ఉప్మా టేస్టీగా ఉంటుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ వేసుకోకండి. ఉప్పు సరిగ్గా సరిపోనంత వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది బాయిల్ అయ్యేంత వరకు మనం ఈ లోపల క్యాబేజ్ తోటి మనం ఒక పచ్చళ్ళ చేసుకుందాం. ఈ క్యాబేజ్ ఇందులో కూడా వేసుకుందాం. డబల్ డోస్ క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ని సన్నగా ఇలా మనం గ్రేటర్ తోటి తురిమేసుకుందాం. ఈ క్యాబేజీ అంటే మనం బర్గర్లు తిన్నా ఏది తిన్నా ఇలా క్యాబేజీ చక్కగా అంటే కొంచెం కరకరలాడుతూ మైనైజ్లో కలిపి అలా ఇలా ఇస్తుంటారు. దీన్ని మరింత టేస్టీగా మన ఉప్మాకి కావలసినట్టు ఘాటు చట్నీ, ఎందుకంటే ఇందులో కొంచెం అంత జీలకర్ర ఎక్కువ వద్దు, చాలా కొంచెం, అసలు ఎక్కువ పడిపోయింది నన్ను అడిగితే. కొంచెం అంత జీలకర్ర దాన్ని వేసి రోట్లో ఇలా అంటే కొంచెం పొడయేలా. తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకుందాం. ఈ వెల్లుల్లి ఘాటు కూడా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే. ఎందుకంటే మైల్డ్ ఉప్మా తోటి ఈ కొంచెం అంత వెల్లుల్లి పచ్చి ఘాటు కూడా చాలా బాగుంటుంది. క్యాబేజ్ తోటి మనం దంచేసుకున్నాం. ఇప్పుడు మన ఈ పచ్చళ్ళలో నూనె వేసుకుందాం. మన పచ్చి నూనె ఇందులో వేసి దాన్ని కూడా లైట్గా ఇలా. ఇప్పుడు ఇందులో మనం కారప్పొడి దీన్ని ఇలా కలిపేసుకొని దీంట్లో అంటే దీనికి కావలసినంత ఉప్పు కూడా ఇందులో వేసి చక్కగా దీన్ని ఇలా నూరుకుందాం. ఇలా తిన్నా చాలా బాగుంటుంది. ఇది కొంచెం నాకు ఈ ఉప్మా వీటితోటి కొంచెం అంత పెరుగు వేసుకుంటే చాలా ఇష్టం. ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనకి ఒక మంచి రుచికరమైన రైతాలా తయారవుతుంది. ఈ ఎర్రగా అవుతున్న దాంట్లో ఏదైతే ఉందో పచ్చి క్యాబేజీని ఇందులో వేసేసుకుందాం. వేసేసి దీన్ని కూడా ఈ ఉప్మాకు కావలసిన క్యాబేజీ పచ్చడి రెడీ. ఎర్రగా ఆ నూనె అన్నీ పర్ఫెక్ట్గా ఇందులో ఉన్నాయి. తినేటప్పుడు ఇది భలే మజా వస్తుంది. ఇది రెడీగా ఉంది. దీన్ని చక్కగా రుచి చూద్దాం. సూపర్గా ఉంది. మరి ఇప్పుడు ఉప్మా రెడీ అయిన తర్వాత కటకట పటపట తటతట అంటే నా భాషలో ఘాటు గబ్బలేగా ఉంది. చేసేసుకుందాం. ఉప్మాలో మనం రవ్వ వేసే ముందు ఇప్పుడు క్యాబేజ్ వేసేసుకుందాం. చూడండి, మరీ ముందు వేసామనుకోండి బాగోదు. క్యాబేజ్ వేసి ఈ రవ్వ ఏదైతే ఉందో దీన్ని కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మన ఉప్మా చిక్కబడిపోయి చక్కగా రెడీ అయిపోతుంది. మరి వేసేటప్పుడు దీంట్లో ఇలా వేసుకొని కలిపేసుకుందాం. సో మంట ఫుల్గా పెట్టేసి కూరగాయలు వేసి చేసుకునేది కొంచెం అంత పొడి పొడిగా కంటే సాఫ్ట్గా, అంటే మనం టమాటా బాతు అవి రెస్టారెంట్లలో తింటూ ఉంటాం కదా, ఆ విధంగా ఉంటే బాగుంటుంది. ఇలా మన క్యాబేజ్ వేసి రవ్వ కూడా ఇలా గడ్డలు కట్టకూడదు. కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు అన్నం వండుకున్నా ఏది చేసుకున్నా కొంచెం అంటే దాంట్లో ఆవిరిలో ఎక్కడ మనకి దానా దానాలాగా ఉండకూడదు. పర్ఫెక్ట్గా అవ్వడం కోసం మంట తగ్గించేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ కట్టి మరో 2 నిమిషాల తర్వాత వడ్డించుకుంటే భలేగా ఉంటుంది. మంచి క్యాబేజీ వెల్లుల్లితో చేసుకున్న చట్నీ కూడా రెడీ. సరిపోదు, అందుకే కొంచెం ముందు పక్కన కూడా పడిపోయింది. ఈడు ఎక్కువ తింటాడు అనేసి. హోటల్లో అయితే మేము ఉప్మా పెట్టేటప్పుడు ఒక బౌల్ చూడ్డానికి ఈజీగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇలా ఒక బౌల్లో వేసేసి తర్వాత దీన్ని మళ్ళీ ప్లేట్లో వడ్డించేస్తాం. ఇప్పుడు చూడండి, ఇలా ఉప్మాని ఒక ముద్దలా చేసేసి దాంతోపాటు చట్నీ రెడీ. మన క్యాబేజీ ఉప్మా అలాగే దాంతోపాటు క్యాబేజీ చట్నీ టేస్ట్ చేసేద్దామా? పర్ఫెక్ట్ టేస్టీగా మన క్యాబేజ్ ఉప్మా రెడీ అయిపోయింది. మనకు కావాల్సిన విధంగా పొడిగా కావాలా, ఇలా చక్కగా కావాలా, మీ ఇష్టం. ఆహా.
ఇందులో అసలు క్యాబేజ్ వేశారని కూడా చెప్పలేము. ఎందుకంటే చాలా మందికి క్యాబేజ్ ఓవర్గా కుక్ చేసి తినడం అలవాటు. ఆ రుచి పర్ఫెక్ట్గా చేయడం అనేది చైనీస్ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చు. దీనిపైన మనం పెరుగు చట్నీలు, ముఖ్యంగా పాత ఆవకాయని పెరుగులో కలుపుకొని తినడం ఇష్టం. అలా ఇది కూడా మనం చక్కటి క్యాబేజ్ తురుముని వేసేసి ఆ కారపొడి, వెల్లుల్లి, జీలకర్ర, ఆ నూనె వేసి చక్కగా దీన్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తాం. ఇప్పుడు దీన్ని నిజంగా ఈ బైట్లో ఆ ఘాటు కరెక్ట్గా నాకు కావలసినట్టు ఓ ఉప్మాకి ఒక మంచి కిక్ ఇచ్చే అద్భుతమైన చట్నీ మన క్యాబేజ్ తోటి కూడా చేసుకున్నా. ఒట్టిగా చూడడం కాదు, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు సూపర్గా మనం వంటలు చేసుకుందాం. సూపర్ షెఫ్లా మన ఇంట్లో అందరికీ వంటలు పెట్టి చక్కగా జీవితాన్ని ఆస్వాదిద్దాం. క్యాబేజ్ ఉప్మా తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు వేసి చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, మినప్పప్పు వేసి కొంచెం రంగు వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసి చక్కగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు దాంట్లో క్యాబేజ్ తురుము అలాగే రవ్వ కూడా వేసి కలపాలి. చిక్కబట్ట తర్వాత స్టవ్ కట్టేసి మరో 3 నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా ఒక బౌల్లో వేసి మనం చూపించిన విధంగా వడ్డించుకోవాలి. అలాగే దీనికోసం క్యాబేజ్ చట్నీ తయారు చేయడానికి ఒక రోట్లో జీలకర్ర అలాగే వెల్లుల్లి, నూనె వేసి చక్కగా దంచుకొని కారం, దాంట్లో పెరుగుని కూడా వేసి చక్కగా కలుపుకుంటే దాంట్లో క్యాబేజ్ తురుము కూడా వేసి భలే కమ్మటి చట్నీ క్యాబేజ్ ఉప్మాతో రెడీ అవుతుంది. మన ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ లో ఎన్నో అద్భుతమైన వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఆ రెసిపీలు అన్ని చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రాసుకోలేము, కొన్నిసార్లు అవి గుర్తు కూడా ఉండవు. మరి ఒట్టి సూపర్ షెఫే కాదు, మన సూపర్ మామే కాదు, బోల్డ్ అన్ని వంటల ప్రోగ్రాం మన ఈటీవీ అభిరుచిలో వచ్చేవి. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ అలాగే ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు లైక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఈటీవీ అభిరుచి వంటలు మరింత ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.